అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే కదా. ఫ్రైడే అంటే ఏ డే ఇన్ మై లైఫ్ లాగా ఫ్రైడే ఇన్ మై లైఫ్ అంటే ఫ్రైడే రోజు నా యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అంటే అడుగుతూ ఉంటారు, అక్క మీరు ఎన్నింటికి పూజ చేస్తారు, ఎన్నింటికి లేస్తారు, ఏంటి ముగ్గు ఎప్పుడు పెడతారు, మీ లైఫ్ డేలో ఎలా ఉంటుందో ఒకసారి మాకు చెప్పండి అక్క అని చెప్పని కొంతమంది కామెంట్ సెక్షన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. నాదేమి తెల్లవారుజామున లేచేసి పూజలు చేసేసే టైప్ నేనేం కాదు. అందుకని నేను ఉన్నట్టుగా నేను ఏ టైంకి లేస్తాను, ఏ టైంకి చేసుకుంటాను అన్నది అన్నీ ఈరోజు వీడియోలో మీకు సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మామూలుగా డైలీ 6:30 6:40 అంతే ఆ టైంకి లేస్తాను. అంతకన్నా ముందు నా వల్ల కానే కదా అసలు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పాలి, లేనిపోనివి చెప్పి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేస్తాను, నేను అప్పుడు పూజలు చేస్తాను అని చెప్పని చెయ్యని దాని గురించి నేను చెప్పట్లేదు. నేనైతే లేవలేను కూడా, అంతకన్నా ముందు నా వల్ల కాదు. ఇంకా తప్పదు, ఏదన్నా అంటే తప్ప మ్యాక్సిమం 6:30కే లేస్తాను. నేను లేచి ఇంక పైన అన్ని స్నానం అన్ని కార్యక్రమాలను చేసేసుకుని అప్పుడు ఇంకా కిందకి దిగుతాను, డ్రెస్ అంతా వేసేసుకుని. ఫ్రైడే అయితే శారీ కట్టుకుని దిగిపోతాను కిందకి. ఇంకా లేదు ఏదైనా ఇంకా మంచి చీరలు కట్టుకోవాలి అంటే ఫస్ట్ నార్మల్గా ఏదన్నా ఒక నైటీయో లేకపోతే డ్రెస్ వేసేసుకుని అప్పుడు మంచి చీరలు ఏమైనా అంటే స్పెషల్గా ఉండేవి ఏమైనా ఉంటే అప్పుడు కట్టుకుంటాను. ఫస్ట్ వచ్చిన తర్వాతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దండం పెట్టుకుని అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి పెట్టుకుని అప్పుడు పెరటి తలుపులు తెరుస్తాను ఫస్ట్. ఎందుకంటే మనం లేచిన వెంటనే పెరటి వైపు తులసమ్మకు కూడా దండం పెట్టుకోవాలి. దేవుడి దండం పెట్టుకున్న తర్వాత తులసమ్మకు దండం పెట్టుకున్నాక అప్పుడు వీధి తలుపులు తెరవాలి. ఉదయాన్నే అంటే 7కే నాకేంటో ఉదయంలో అంటే నార్మల్గా అనిపిస్తుంది. తెల్లవారుజామున లేచేవాళ్ళు అయితే మరి ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ నాదైతే రోజు ఇంతే 10 to 7 ఆ టైంకి కిందకి దిగుతాను నేను, అంతకన్నా అవ్వదు. సాటర్డే సండే అయితే ఇంకొంచెం అంటే స్కూల్స్ ఏం లేదు అంటే మాత్రం 7:30 కూడా అయిపోతుంది. ఏంటి శిరీష్ ఇప్పుడు లేస్తుందా, మరి పూజ ఎప్పుడు చేసేస్తుంది, పొద్దున్నే చేయదని అనుకోవచ్చు మీరు. పూజ అనేది ఎప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి. అందుకని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి నేను ముందు రోజే ప్రతిరోజు ముందు రోజే అంతా క్లీన్ చేసేసుకుంటాను ప్లాట్ఫామ్ అవన్నీ. ఎందుకంటే ఉదయం ఎలాగో స్నానం చేసే వండుతాం, స్నానం చేయకుండా 95% వండను. ఇంకో 5% ఎందుకు చెప్పానంటే ఇంకో ఒంట్లో బాగోట్లేదు, ఇంకా అసలు లేకపోతే ఏదైనా ఇబ్బందిగా స్నానం చేసే పరిస్థితిలో లేను, జ్వరం వచ్చి అలా ఏదైనా అంటే తప్ప స్నానం చేయకుండా అస్సలు వండను నేను. అది కూడా ఇంక మా వారికి బాక్స్ లేదు, ఇంకా పిల్లలకి ఏదో అంటే ఏదో కొంచెం అన్నం వండి ఇంత పులిహార కలిపి టిఫిన్ కింద చేస్తాను తప్ప స్నానం చేయకుండా అసలు ఉండేదే లేదు. మ్యాక్సిమం అయితే అదే పని. బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మా వారిని పిల్లల్ని బాక్స్ ఇచ్చి పంపించాలి, అది నా ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత పూజ అనేది సెకండ్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరినీ మనం చక్కగా చూసుకున్నాకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని నేను అనుకుంటాను. అందుకని నోటికి ఏమైనా వస్తూ ఉంటే మాత్రం చదువుకుంటాను. మనం వంటింట్లో ఉన్నా కూడా నాకు ఏదైనా స్తోత్రాలు వచ్చినా అవి ఏమైనా, లేకపోతే ఫోన్లోనే నేను మామూలుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతం ఉంటుంది కదా, అది కనకధార స్తోత్రం అలా ఏమైనా ఉంటే కనుక ఏ రోజుకి ఆ రోజు ఎక్కువగా ప్లే చేస్తారు. మా వారు కూడా అంతే. సోమవారం అయితే శివుడివి, మంగళవారం అయితే హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రం అలా ఏమైనా ఉంటే ప్లే చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే నాకు వింటున్నట్టు ఉంటుంది. ఆబ్వియస్లీ బై హార్ట్ కూడా వచ్చేస్తే మనకి డైలీ వినడం వల్ల ఇంకా మర్చిపోం మనం. సో పని చేసుకుంటున్నట్టు ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది, టెన్షన్స్ ఏమి ఉండకుండా ఉంటుంది. వాళ్ళందరూ వెళ్ళి బాక్సులు పంపించాక అప్పుడు ముగ్గు పెట్టుకున్నా, పూజ చేసుకున్నా ఏదైనా ఆ తర్వాతే. అప్పుడు మళ్ళీ ఇంకొక డ్రాప్ కాఫీ తాగి అప్పుడు నా పనిలోకి దిగుతాను. ముందు లేదు ఒక్కొక్క రోజు ఇంకా నాకు ఉదయం ఇంక వేరే పని ఉంది అంటే కనుక ముందు రోజు సాయంత్రం నేను ముగ్గు పెట్టేసుకుంటాను. అంటే గురువారం రోజే మధ్యాహ్నం సాయంత్రం అంటే సాయంత్రం 4 దాటాక ఎప్పుడు నాకు ఎప్పుడు ఫ్రీ దొరికితే ఆ టైంలో నేను ముగ్గు పెట్టుకుంటాను. శుక్రవారం పొద్దున్నే పెట్టాను, ఎందుకంటే బయట పాచి మా మెయిడ్ ఎలాగో చేస్తుంది కాబట్టి అది శుక్రవారం పొద్దునకే వస్తుంది. ఇక్కడ గుమ్మం ముందు నాకు నచ్చి పెట్టుకుంటున్నాను కాబట్టి నేను గురువారం సాయంత్రం లేకపోతే శుక్రవారం పొద్దున్నో నా వీలుని బట్టి చూసుకుని నేను ముగ్గు పెట్టుకుంటాను. ఇక్కడ శుక్రవారం మాత్రం ఎంత కుదిరితే అంత పెద్ద ముగ్గు పెట్టడానికి ఉన్న మ్యాట్ అంతా నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే పద్మం లాంటి ముగ్గు పెద్దది పెట్టుకుంటే ఏంటో కళగా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. రోజువారి మీద స్పెషల్గా ఉండాలి శుక్రవారం అంటే, చక్కగా అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి అంత మంచిగా జరగాలి, ఇంకా పూజ ఎక్కువసేపు చేసుకోవాలి, అలంకరణ ఇంకా బాగా చెయ్యాలి అలా ఆలోచన ఉంటుందన్నమాట. అందుకని పద్మానికి సంబంధించిన ఆ టైంకి నాకు ఏదొస్తే అది, లేకపోతే ఎక్కడైనా చూస్తా పింట్రెస్ట్లో చూసి దాన్ని ఒకసారి చూసి నేను నా ఓన్గా దాన్ని మార్చుకుంటాను. సేమ్ ప్రింట్ దింపను, కానీ మెలికల ముగ్గులు అంటే ఆబ్వియస్లీ మనం ప్రింట్ వేసేయాలి, అది తప్పదు, ఇంక మనం మార్చడానికి. ఇలా ఫ్రీ హ్యాండ్ అంటే నా ఇష్టం. ఒకసారి ఇంకోటి ఏదో పెట్టాలనిపిస్తుంది, ఒకసారి ఇంకోటి ఏదో తిప్పాలనిపిస్తుంది, ఇంకొకటి ఏదో కొమ్ములు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాను. అలా అక్కడ నా మైండ్కి ఏది అనిపిస్తే అవి నేను పెడుతూ ఉంటాను. డిజైన్లు ఏది వస్తే అది.
అక్కడున్న ఏరియాని బట్టి నేను పెట్టే ముగ్గు సైజుని బట్టి ఆలోచించి దాని తగ్గట్టుగా ఏమైనా రంగులు వేయాలా వద్దా లేకపోతే సింపుల్గా పెట్టాలా అన్నది చూసుకుని పెడతాను. మొత్తానికి అంటే ఫస్ట్లో అది సింపుల్గా ఉన్నా ఫైనల్గా చూసేసరికి మాత్రం నాకే అబ్బా బాగుందే అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీ అందరికీ ఎంతోమందికి ఇది మాత్రం నాకు ముగ్గు ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారేమో అని అనుకుంటాను. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, అక్క నీ ముగ్గు కోసమే వస్తాం మేము, మీ ముగ్గు శిరీష్ గారు చాలా బాగుంటుందండి, ఎంత బాగా తిప్పుతారు మీరు అసలు. మా ఫ్రెండ్స్ ఎవరైనా చాలామంది మా ఇంటికి వచ్చే బిగ్ బాస్కెట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, డెలివరీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ముగ్గా ప్రింటా మేడం ఇది అని చెప్పని. ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది అవి అలా అంటున్నప్పుడు. కానీ ఎవరైనా ఒక్కొక్కసారి పొరపాటున వచ్చి తొక్కేస్తూ ఉంటారు, అప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకైతేను. అంటే ప్రింట్ ఏమో అనుకుని తొక్కేస్తూ ఉంటారు వాళ్ళు. అయ్యో ముగ్గు అనుకోలేదు మేడం, సారీ అని చెప్పని తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. కోర్స్ తెలియకుండా జరిగేవి కాబట్టి ఏం చేయలేను నేను. మ్యాక్సిమం అయితే ఎవరైనా సరే పక్క నుంచి నడవమనే చెప్తాను. మావయ్య గారు ఉన్నా ఎవరున్నా, అంటే మిగతా మా వాళ్ళకైతే తెలుసు. ఇంకెవరైనా వస్తే గేట్ చెప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను బయటికి వెళ్ళిపోతాను అనమాట. ఏదైనా కొరియర్లు అమెజాన్లో ఏదైనా వచ్చినా గుమ్మం దగ్గర ఉంటాను, ఎందుకంటే వాళ్ళు తెలియక గుమ్మం దగ్గర దాకా వచ్చేస్తారేమోనని. సో ఫైనల్గా ముగ్గు అయితే మంచిగా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఎండ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ పూజ గది అంతా పాత పువ్వులన్నీ తీసేసి మొక్కల్లో వేసేసి తొక్కని చోట అప్పుడు మళ్ళీ ఆ బాస్కెట్ అంతా ఒకసారి కడిగేసుకుని అప్పుడు గార్డెన్లో పువ్వులన్నీ ఒకసారి చూసుకుని ఎన్ని పూలు ఉన్నాయో లెక్క పెట్టుకుని ఎన్ని ఫోటోలకు వస్తాయి నాకు, అది కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. మా వారైనా అంతే నేనైతే ఎంత పెద్ద మందాలు ఉన్నాయంటే 4 ఫోటోలకి లేకపోతే వెంకటేశ్వర స్వామి పైన ఈ రకంగా సెట్ చేయాలి అని చెప్పని అలా ప్లాన్ వేసుకుంటూనే పువ్వులకు వస్తాను. ఉదయాన్నే అలా అంటే యాక్చువల్గా మ్యూట్ చేశాను, పక్షులు చిన్నగా కూస్తూ ఉంటాయి భలే, అంటే కిచకిచకి మనం అరుస్తూ ఉంటాయి వెనకాల. అంటే ఒక ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం, ఎటువంటి నాయిస్ ఏమీ లేకుండా ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ మాత్రమే వస్తాయి, చిర్పింగ్ మాత్రమే వస్తుంది. అప్పుడు బాగుంటుంది అలా ఉంటాను. చెగ్గ పూలన్నీ కోసి మొత్తం మ్యాక్సిమం కోసేస్తాను, ఏది అట్టి పెట్టను. శుక్రవారం మాత్రం, మిగతా రోజులు మాత్రం చెట్టుకి అందంగా ఉంటాయని కొన్ని పూలు వదిలేస్తాను. కానీ శుక్రవారం మాత్రం కోసేసి పెట్టిన తర్వాత అప్పుడు ముందు తడిబట్ట పెట్టేసుకుని చక్కగా పూజ గదంతాను ప్రతిరోజు తడిబట్ట పెట్టుకోవాలి. పాత పువ్వులు తీసి మొక్కల్లోనూ తొక్కని చోట ఎక్కడో వెయ్యాలి. దీపారాధన కుందులు ప్రతిరోజు కడగాలి. అంటే ఇవి కొంతమంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. మనం ఇల్లు తుడవకుండా మన ఇంట్లో అయితే ఎలా ఉన్నామో పూజ గది కూడా అంతే. నేను ఇంట్లో వాడిన పూజ చీపురు అది ఏం పూజ గదికి పెట్టాను కాబట్టి ఒక టిష్యూను ఒక మామూలుగా లిక్విడ్ది ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ది ఒక చోట పెట్టేసుకుంటాను రెండును. ఒక టిష్యూ పేపరు కొంచెం లిక్విడ్ వేసి ప్రతిరోజు క్లీన్ చేసేస్తాను. ఇంకా అది పడేయడమే అంతే, రోజు అదే ప్రాసెస్. ఇంకా క్లాత్ అంటూ ఏం పెట్టను, ఎందుకంటే క్లాత్ పడి మళ్ళీ దాన్ని ఉతికి అవి మరకలు అంటుకుని పసుపు ఏదైనా పడితే అని చెప్పని ఒక టిష్యూ హోల్డర్ పెట్టుకుంటే నాకు అది చాలా రోజులు వస్తుంది. ఒక్కొక్క పేపర్ తీస్తాను కాబట్టి. తర్వాత శివయ్యను ఒకసారి కడిగేసుకుని ముందు రోజు ఉంటారు కాబట్టి మొత్తం నీళ్ళు పోసి ఒకసారి కడిగేసుకుని ఆయన మళ్ళీ సెట్ చేసేసి పెట్టుకున్నాక పూజకి ఏమేమైతే పువ్వులు ఉన్నాయి, నెక్స్ట్ నేను ఏమైనా ప్రసాదం చేయాలనుకుంటున్నానా చెయ్యట్లేదా, లేకపోతేను ఏదైనా పళ్ళు కొబ్బరికాయ అది ఉంటే నాకు ఓపికగా ఉంటే ప్రసాదం చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళేసరికి నాకు 8:30 అయిపోతుంది. ఆ తర్వాత మొదలు పెడతాను కాబట్టి ఎంత టైం పడుతుంది, నాకు ఇంకా టైం ఉందా, ఓపిక ఉందా లేదా, ఆ రోజు ఉండే మూడుని బట్టి నేను ప్రసాదం చేస్తాను. కంపల్సరీగా ఏం ప్రసాదం చేస్తాను అని చెప్పను, ఎందుకంటే మీకు వీడియోలో పెరట్లో పండిన పళ్ళు ఏవో మీకు వీడియోలో పెడుతూ ఉంటాను కదా, దాన్ని బట్టి నా ప్లాన్ ప్రకారం చేస్తూ ఉంటాను. లేకపోతే కొంచెం అన్నం వండుతాను కాబట్టి అప్పుడే నేను కొంచెం పాలు బెల్లం వేసి కొంచెం పరవాన్నం కింద కూడా చేసేస్తూ ఉంటాను. ఈరోజు అలాగే సింపుల్గా పరవాన్నం చేసేసాను. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. నిన్న బయటికి వెళ్ళినప్పుడు చామంతి పూలు బాగా ఫ్రెష్గా కనిపించాయని చెప్పని యాక్చువల్గా కొనక్కర్లేదు, కానీ నాకు చామంతి పూలు అంటే ఎందుకునో చాలా ఇష్టం. ఎక్కడైనా దొరికితే మాత్రం నిండుగా అలంకరణ చేయాలి చామంతి పూలతో అనిపిస్తుంది. సరే ఎప్పుడు అలంకరణకే కదా అని చెప్పని పైన లక్ష్మీను శ్రీనివాసరామ స్వామికి ఉన్నారు కదా, ఇద్దరికి కలిపి మాల వేద్దామని చెప్పని గుచ్చుతున్నాను అనమాట. అప్పుడప్పుడు నాకేంటంటే శుక్రవారం తెల్ల పూలు కానీ లేకపోతే ఏదైనా కనకాంబరాలు ఉన్నా మాల గుచ్చి వేయాలనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు వీడియోలు మీ అందరికీ షేర్ చేశాను కదా. నాకు ఎందుకు శుక్రవారం ఎక్కువ టైం పడుతుందంటే ఇలాంటివి ఏదో పెట్టుకుంటూ ఉంటాను. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో సింపుల్గా దీపారాధన చేసి బయటకు వచ్చేయకుండా ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటాను. అందుకని ఎక్కువగా నాకు 11:30 అయిపోతుంది పూజ అన్నీ అయ్యేసరికి 11:30, 12. అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల నాకు వీక్నెస్ కూడా మొదలవుతుంది, కానీ అది నేను తప్పించుకోవడం నా వల్ల అవ్వట్లేదు. మా వారు ఇంకా ముందు చేసేసుకుంటారు కానీ వాళ్ళు ఉండగా చేయలేను, ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళందరూ వెళ్ళేసరికి 8:30. ఆ పైన ఒక డ్రాప్ కాఫీ తాగి అప్పుడు ఎనర్జీ వస్తుంది కాబట్టి అప్పుడు ఏదైనా మాలలు గుచ్చుకోవాలనుకున్నా, ముగ్గు పెట్టుకోవాలనుకున్నా, ఒక ముగ్గుకు 1 గంట తీసేసిన 9:30, 10 అవుతుంది. అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే మెల్లగా అన్ని పువ్వులన్నీ పైన కింద అలంకరణ చేసుకుని దండలు గుచ్చుకుని వేసుకుని
దీపారాధన అంటే అంత ఈజీ కాదు, కొంచెం మెల్లగా అన్నీ పంచదీపారాధన కుందులు రెడీ చేసుకోవడం, డబ్బులు మార్చుకోవడం, ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక గంట పడుతుంది. 11 దాటిపోతుంది అనమాట. ఆ పైన మళ్ళీ చిన్నగా వీడియో ఏదైనా ఉంటే తీసుకుని తులసం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంక దీపారాధన అంటూ నేను ఏం పెట్టను, మామూలుగా వెళ్ళి పువ్వు పెట్టి ప్రదక్షిణ చేసి సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుని లోపలికి వచ్చేస్తాను అంతే. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం చేసుకునేది అంతే. ప్రత్యేకంగా అయితే మాత్రం గడపలకి రాస్తాను. ఒక్కొక్కసారి నాకు ఓపిక లేదు అంటే మాత్రం గడపలకి నేను పసుపులు రాసేది ప్రతి శుక్రవారం కంపల్సరీ అని ఏం కాదు. ఒకసారి రాస్తే ఒకసారి మాత్రం స్కిప్ కొట్టేస్తూ ఉంటాను ఖచ్చితంగాను. ఇవాళైతే స్కిప్ కొట్టేశాను. ఇవాళంటూ ప్రత్యేకంగా ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం లేట్ అయింది, దండ గుచ్చడం వల్ల ఇంకా ఎక్కువ టైం పట్టింది కాబట్టి ఇంకా మామూలుగానే చేసేసుకుందామని పంచదీపారాధనకి అంతా చక్కగా ఆవు నెయ్యితోటి రెడీ చేసుకున్నాను. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో పంచదీపారాధన చేసుకుంటే లక్ష్మీప్రదం అనమాట. ఖచ్చితంగా మంచిగా మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. నేను ఇది ఎన్నో సంవత్సరాలు చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఒక కుందులో పంచదీపారాధన చేసుకోవచ్చు, లేకపోతే 5 విడివిడిగా పెట్టుకున్నా పంచదీపారాధన చేసుకోవచ్చు, మన ఇష్టం. కామాక్షి దీపం ఆనవాయితీ ఉండి పెట్టుకోవాలా లేదా అన్నది కూడా మన ఇష్టం. అమ్మవారు అంతే, ఆవిడ అమ్మవారికి ఆనవాయితీ అంటే ఏముంటుంది, అమ్మవారిని చక్కగా తెచ్చుకోవడం, దీపారాధన చేసుకోవడం అంతే. లేదు అంటారా, మీ పెద్దవాళ్ళని ఎవరైనా అడిగి కామాక్షి దీపం 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాను. నా వీడియోస్లో ప్రతి పోల్డ్ డెకరేషన్స్ కూడా చేసి చూపించాను వీడియోస్లోను. ఇదైతే ప్రతి వారం పెట్టుకుంటాను. అలాగే ధని కలిసిన డబ్బులు మార్చుకుంటూ ఉంటాను. చక్కగా దీపజ్యోతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి పువ్వు పెట్టి నమస్కరించుకున్నాకనే మిగతా ఏ పనైనా ఆచమనం చేసినా కూడా దీపారాధన అయిన తర్వాతే ఆచమనం చేసి అప్పుడు మనకు వచ్చినవన్నీ చదువుకోవడం, షోడశోపచార పూజ చేసుకోవడం ఏదైనాను. నేను ప్రత్యేకించి అంటూ షోడశోపచార పూజ ఏమి అంటే మెయిన్ పూజలు అయితే ఏదైనా నాకు ప్రత్యేకించి అమ్మవారిది ఏదైనా పూజ చేస్తున్నానంటే తప్ప నేను షోడశోపచార పూజ ఏం చేసుకోను. పంచదీపారాధన పంచోపచార పూజ మాత్రమే చేసుకుంటాను. అంటే ధూప దీప నైవేద్యాలు హారతి ఉంటుంది కదా, పంచోపచార పూజ అది మాత్రమే చేసుకుంటాను నేను. చేసుకుని ఈ అలంకరణ చేసుకున్నంతసేపు నా నోటికి వచ్చినవన్నీ అంటే మామూలుగా అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, రామరక్ష స్తోత్రం కానీ, హనుమాన్ చాలీసా కానీ, కాలభైరవ అష్టకం కానీ, కనకధార స్తోత్రం కానీ నాకు నోటుకొచ్చు. ఇవన్నీ చదువుకుంటూ పువ్వుల అలంకరణ చేసుకోవడం ఇవన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఇది నా పూజ, నేను చేసుకునే నా ప్రతి శుక్రవారం పూజా విధానం. ఇది నా డే అనమాట, నా ఫ్రైడే ఇన్ మై లైఫ్ ఇది. సో పూజ చూశారు కదా, ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకుందాం. అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్మంగా, అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్మంగా, అలరులు కురియగా ఆడినదే అరవిరి సొబగుల అతివలు మెచ్చగా, అరవిరి సొబగుల అతివలు మెచ్చగా, అరతెర మరుగున ఆడినదే వరుసగ పూర్వ దువాళపు తిరుపుల, వరుసగ పూర్వ దువాళపు తిరుపుల హరిగరిగింపుచో అలమేల్మంగా, హరిగరిగింపుచో అలమేల్మంగా, అలరులు కురియగా ఆడినదే.